జై సీతారాం. మీ అమ్మ ఒక దేవత, అలాగే మీ అత్త కూడా ఒక దేవతే. ఆమెను గౌరవించు, పూజించు. నీ అత్తగారి ఆశీస్సులే నీకు శ్రీరామ రక్ష. నీ భర్త నీకు ఒక దైవం. భర్తను భక్తితో గౌరవించడం హిందూ సాంప్రదాయం. భర్త గొప్ప, భార్య గొప్ప అనే భావన మనసులోకి రానివ్వద్దు. నీవు అతనిని గౌరవిస్తేనే అతడు నీ ముందు పురుషుడవుతాడు. హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నీ భర్తను గౌరవిస్తే అతడు నీ ముందు పురుషుడవుతాడు. హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు. నీ భర్త ఒక పురుషుడు కావాలో నపుంసకుడు కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. వైవాహిక జీవితం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని జీవితాంతం ఆస్వాదించు, ఆనందించు. పురుషుడికి భార్య, తల్లి ఇద్దరూ రెండు కళ్ళు. ఇద్దరూ కలిసిమెలిసి తల్లి కూతుళ్లలా ఉంటే అదే నీకు, నీ భర్తకు ఆనందం, ఆరోగ్యం. ఆ ఇల్లే ఒక స్వర్గం. మరి తన జీతమంతా తల్లికి నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తే అతనికేమీ ఖర్చులు ఉండవా? అతనికేం ఖర్చులు ఉంటాయి? రోజువారీ ఖర్చుల కోసం నిన్ను అడిగి తీసుకోవచ్చు. అతని పేరుతో ఆస్తి కూడా ఏమీ ఉండవలసిన అవసరమే లేదు. అతని కాళ్ళు చేతులే అతని ఆస్తి. మరో ముఖ్యమైన విషయం విడాకులు. నా ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. దానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ విషయం చెబుతున్నాను. నీ అంతట నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు అడగనని, అతను కూడా విడాకులు అడగకూడదని, అతను అడిగినా ఇవ్వనని చెప్పు. అలా అని ముందే అగ్రిమెంట్ వ్రాసుకోండి. విడాకులకు ముఖ్యమైన కారణం సంతానం కలగకపోవడం. ముందుగా మీరు ఇద్దరు మీకు సంతాన యోగ్యత ఉన్నదా లేదా అని పరీక్షలు చేయించుకోండి. సర్టిఫికెట్ అతనికి చూపండి. అతను కూడా ఆ పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ మీకు చూపమనండి. అలాగే మీ ఆరోగ్య వివరాలు, హెల్త్ ప్రొఫైల్స్, అంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయని, లేకపోతే ఏమీ లేవు అని పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోండి. నిజాలు దాచకండి. అబద్ధాల పునాదులు చాలా బలహీనంగా ఉంటాయి. ఏ ఆరోగ్య సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పెళ్లి అయిన తరువాత అత్తమామలతో కలిసి ఉండాలని, కలిసి ఉంటానని ముందే చెప్పండి. దానివల్ల మీ అత్తమామలకు మీ మీద వాత్సల్యం, ప్రేమ ఇనుమడిస్తాయి. వాళ్ళు మీకు రక్షణగా ఉంటారు. మీ అత్త మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అందరూ కలిసి మెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. రేపు మీకు పిల్లలు పుట్టిన తరువాత మీ పిల్లలను వాడు చూసుకుంటారు. మీ దంపతుల శృంగార జీవితానికి కావలసినంత ఏకాంతం దొరుకుతుంది. మీకు కాబోయే అత్తగారు తన అత్తగారిని ఎలా చూసుకునేదో అడిగి తెలుసుకోండి. జై హింద్. జై సీతారాం.